పాన్ పరాక్ వేసుకొని గంధపు చెట్లు నరుక్కొని ఇది 2000 కోట్ల బొమ్మ అని చెప్పడానికి హెలికాప్టర్లో లుంగిలోంచి దిగిన షాట్. బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా ఉంది? గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ తగ్గట్టుగా గ్లోబల్ లెవెల్లోనే ఆసమ్ అనిపించాడన్న. పాన్ పరాక్ వేసుకొని గంధపు చెట్లు నరుక్కొని నేషనల్ అని చెప్పి పుష్పకు 1500 కోట్లు వేసుకున్నారు. ఈ సినిమా ప్రజాస్వామ్యం మీద అన్క్రెడిబుల్గా రామ్ చరణ్ గారి నటన తగ్గట్టుగా శంకర్ గారు సౌత్లోనే నెంబర్ 1 హీరో. అలాంటిది రామ్ చరణ్తో ఫస్ట్ టైం మన తెలుగు ఇంట్రడక్షన్ అవుతూ ప్రజాస్వామ్యం మీద మా పార్టీ సంపాదించుకుంటానికి కాదు సేవ చేయడానికి అన్న మాట రియల్గా టికెట్ల విషయంలో కూడా రీజనబుల్ రేట్లు పెడితే కనుక ఆడియన్స్ అందరూ ఆదరించి 2000 కోట్లు పక్కా చేస్తారన్న ఈ సినిమా. గ్లోబల్ స్టార్ తగ్గట్టుగానే రామ్ చరణ్ స్టామినా తగ్గట్టుగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే అది ఎంత ఉన్నత కేటగిరీ పదవి అనుకోవచ్చు. సీఎం క్యారెక్టర్లో కూడా మన ఎస్జే సూర్య గారి కాంబినేషన్ కూడా నువ్వు నేను అన్నట్టుగా రన్ టైం తగ్గట్టుగా 2 hours 45 minutes పెట్టారు. ఇంకా దిల్ రాజు గారి బ్యానర్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పుష్పలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ మీద పాస్ పోసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి ఎన్ని నేషనల్ అని చెప్పుకున్న డబ్బా తప్ప నేషనల్ అంటే గ్లోబల్ స్టార్ స్టామినా తగ్గట్టుగా రామ్ చరణ్ ఎంచుకున్న కథ. చిరంజీవి గారు సినీ ఫీల్డ్లో ఎంత పైకి వచ్చారో రామ్ చరణ్ కూడా RRR ద్వారా మగధీర ద్వారా ఎంత మనకు దగ్గర అయ్యాడో పుష్పాన్ని మించి ఒక మంచి సబ్జెక్ట్ అనేది ప్రజలకి ఎంచుకొని మనకు కళ్ళ ముందు చూపిస్తాం అనేది ఆసమ్ అనుకోవచ్చు. ట్రైలర్లో చూస్తుంటే 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ధోతి కట్టుకునే క్యారెక్టర్ కూడా ఒకటి ఉన్నట్టుంది పెద్ద మనిషి తరహాలో. ఎలా లుక్స్ ఎలా ఉన్నాయంటే 4 క్యారెక్టర్లు అన్న కథ ప్రకారం లుక్స్ దేన్ని మనము అంచనా వేయలేమన్నా. ఇది 2000 కోట్ల బొమ్మ అని చెప్పడానికి హెలికాప్టర్లో లుంగిలోంచి దిగిన షాట్, ఆ ఒక్క షాట్కి చాలా ఫిదా అయిపోతారు ఆడియన్స్. కంటెంట్ ఉన్న మూవీ. ఇంకా శంకర్ మార్క్ అనిపించిందా? 100% కనబడింది అన్న, 100% కనబడింది. గ్లోబల్ స్టార్ అన్న మార్క్ గ్లోబల్ లెవెల్లోనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. బట్ దసరాకు సినిమాలు పెద్దగా ఏమి లేవు కానీ సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్.